వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను త్వరగా పూర్తి చేయడంతో పాటు మరింత పకడ్బందీగా నిర్వహించడంపై భారతీయ రైల్వే దృష్టి సారించింది. దీనిలో భాగంగానే రైల్వేస్ హైరింగ్ పోర్టల్ కు డిజిటల్ లాకర్ ను లింక్ చేయాలని నిర్ణయించింది. ఇదొక డిజిటల్ డాక్యుమెంట్ వ్యాలెట్. డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా కేంద్రం దీన్ని ప్రవేశపెట్టింది. మై డాక్యుమెంట్స్ ఎనీ టైమ్ ఎనీవేర్ అనే నినాదంతో డిజి లాకర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్క్ షీట్స్, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ పత్రాల డిజిటల్ వర్షన్ను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు మళ్ళీ ఈజీగా పొందొచ్చు. వీటిని ఆథెంటిక్ డిజిటల్ డాక్యుమెంట్స్గా పరిగణిస్తారు. దీంతో తదుపరి నియామకాల్లో డిజి లాకర్ సేవలను ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ డిసైడ్ అయ్యింది. వాస్తవానికి భారతీయ రైల్వేలో ఎప్పుడు రిక్రూట్మెంట్ జరిగినా కూడా లక్షల్లో అభ్యర్థులు అప్లై చేసుకుంటారు. అందులో కొందరు ఫేక్ సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తారు. వాటిని ఏరివేసేందుకు రైల్వే శాఖకు చాలా సమయం పడుతుంది. అందుకే ఒక్కో నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు 18 నుంచి 24 నెలల టైం తీసుకుంటోంది. ఈ సమస్యకు డిజి లాకర్ చెక్ పెడుతుంది. నకిలీ సర్టిఫికెట్లను ఇది ఈజీగా గుర్తిస్తుంది. కావలసిన డాక్యుమెంట్లన్నీ దీంట్లో ముందే అప్లోడ్ అయ్యి ఉండడం వల్ల వెరిఫికేషన్ కూడా త్వరగా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ చేపట్టే అన్ని రిక్రూట్మెంట్లలో డిజి లాకర్ కీలకంగా మారబోతోంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.